హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను అల్లం చట్నీ 2 విధాలుగా ట్రై చేశానండి. ఒకటి నార్మల్ టైపే జనరల్‌గా మనం అల్లము, కొబ్బరి మగ్గిచ్చేసుకొని ధనియాలతో మిక్సీ పెట్టుకునేది. కాకపోతే పిల్లలు కూడా మారం చేయకుండా, ఘాటు తెలియకుండా ఇష్టంగా తినాలి అంటే నేనిప్పుడు ఇంకొక టైప్ చేశానండి. అదేంటంటే మామూలుగా మనం మినపప్పు, శనగపప్పు, ధనియాలు అవి వేయించి పక్కకు పెట్టుకున్నాక ఎండుమిర్చి కూడా వేయించి పక్కకు పెట్టుకున్న తర్వాత అల్లము మగ్గించుకొని అల్లం మగ్గిపోయే ముందు ఆనియన్, టమాటా కూడా మగ్గిచ్చేసుకొని అవి బాగా మగ్గిపోయిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీకేసుకోవాలండి. ఆ మిక్సీ పట్టుకున్న వాటికి జనరల్‌గా మనము పోపు పెట్టేసుకోవాలి. చూసారా? ఆ టమాటా యూజ్ చేసినందుకేమో హోటల్ స్టైల్ కలర్‌లో కూడా వచ్చింది. సూపర్‌గా అనిపించిందండి. పిల్లలు కూడా ఇది జింజర్ చట్నీనా అని కూడా అనలేదు. టేస్ట్ నచ్చి చాలా బాగా తిన్నారండి. ఇలా ఎవరైనా సరే పిల్లల కోసం చేయాలనుకుంటే ఈ స్టైల్‌లో చేస్తే చాలా బాగా తింటారండి. అసలు మారం చేయరు. కారం ఉందని చెప్పేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ చట్నీని. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.